క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలనని, అంతకు మించినది దుష్టుని నుండి పుట్టినదని మత్తయి సువార్త 6:37లో మనం చూస్తాం. మనము ఒట్టు పెట్టుకోవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది తప్పుడు ఒట్టులు పెట్టుకొని తప్పుగా తమ జీవితాలను వ్యర్థం చేసుకున్న ఒక నలుగురు వ్యక్తుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి వ్యక్తి, తప్పుడుగా ఒట్టు పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏశావు. ఆదికాండము 25వ అధ్యాయము 33వ వచనంలో తన జ్యేష్ఠత్వం విషయంలో యాకోబుతో ఒట్టు పెట్టుకుంటున్నాడు. అది సరైనది కాదు, ఎందుకంటే జ్యేష్ఠత్వం దేవుడిచ్చింది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి. దేవుని దృష్టిలో అతడు అది నీచం. మన ఒట్టు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మాట తప్పకూడదు దేవుని పేరిట. అందుకనే ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకోవద్దనంటే, వీళ్ళు ఏకంగా యెహోవా తోడనే ఒట్టు పెట్టుకున్నారు, దేవుని తోడని ఒట్టు పెట్టుకున్నారు. చాలాసార్లు చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలని దేవుని వాక్యం చెప్పారు. రెండవ వ్యక్తి ఎవరనంటే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనములో గిబియోనీయులతో యెహోషువతో పాటు ఉన్న పెద్దలు ఒట్టు పెట్టుకున్నారు, మేము నిన్ను నాశనం చేయము. దేవుడు అంటున్నాడు, శత్రువులను మీరు సమూలంగా సంహరించండి, లేకపోతే మీకు పెను ప్రమాదాలు చోటు చేసుకుంటారు. వారు ప్రబలి మిమ్ములను అణిచివేస్తారు. వారు మీ పక్కలో బల్యాలుగా, మీ కంటిలో నలుసులుగా, ఇదిగో మీ కాళ్లకు ముళ్ళుగా ఉంటారు. వాళ్ళని మీరు ఉండనివచ్చానంటే వాళ్ళు ఒట్టు పెట్టుకోండి, అదే వారికి నష్టమైంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 23వ వచనములో హేరోదు తన తమ్ముడైన ఫిలిప్పు భార్యని ఉంచుకున్నాడండి, హెరోదియా. ఈ హెరోదియా దైవజనుడైన బాప్తిసమిచ్చే యోహోను మీద పగ పెంచుకుంది. ఎందుకంటే బాప్తిసమిచ్చే యోహోను గట్టిగా మాట్లాడాడు, అందుకని పగ పెంచుకుంది. కాబట్టి ఆమె విషయంలో ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. తన పుట్టినరోజున తన కుమార్తె అయిన సొలోమిని తీసుకొచ్చి నాట్యమాడించి రాజును మెప్పిస్తే, రాజ్యంలో సగం ఓటుకు నీకు ఇస్తాను, ఏం కావాలో కోరుకునంటే, యోహోను తల కోరుకోమని తల్లి చేత ప్రేరేపించబడినదై సొలోమి దైవజనుడు తలను కోరుకోండి ప్రమాణం చేశాడు కాబట్టి తప్పలేదు. ఆ రాజ్యంలో అతని మీద చాలా భయంకరమైన నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. కొన్నిసార్లు నీ ప్రమాణం నీ రాజ్యానికి నాశనం కావచ్చు. కొన్నిసార్లు అపోస్తుల కార్యముల గ్రంథంలో 23వ అధ్యాయము 21వ వచనంలో కూడా దైవజనుడైన పౌలుని చంపాలని అక్కడున్న యూదులు కొంతమంది ప్రమాణం చేశారు, ఒట్టు పెట్టుకున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో 38వ వచనంలో కూడా సౌలు తన కుమారుడైన యోనాతాను చావవలసినదే అని ఒట్టు పెట్టుకుంటున్నారు. అనవసరమైన ఒట్లు మనం పెట్టుకోకూడదని, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా అనేదిగా ఉండాలని దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. నీతిమంతుని
మాటను దేవుడు ఘనపరిచి గౌరవించి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అలాంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొని మీ జీవితాలలో దేవుని ఆజ్ఞను పాటించే వ్యక్తులుగా మలచబడి మార్చబడుదురుగాక. ఆమేన్.